బీఆర్ఎస్ నుంచి సుమిత్రానంద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈ జీవోకి సంబంధించి సుమిత్రానంద్ గారు ఏం చెప్తారు? అదేవిధంగా మీరు ఎలాంటి అస్త్రం సంధించబోతున్నారు? అంటే ఏదైతే ప్రామిస్ చేశామో దాని దిశగా కూడా, అంటే డిసెంబర్లో మొదలైన సంక్రాంతి, ఆ తర్వాత కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి. వాట్ అబౌట్ అదర్ సర్పంచ్ ఎన్నికలు ఓకే, కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు? చందు గారు, మీకు, కైలాష్ గారికి, అందరి సత్యం గారికి, ప్రైమ్ 9 ప్రేక్షకులకు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. కాంగ్రెస్ కొద్దిగా మేడం కొంచెం వెనక్కి కూర్చుని మాట్లాడండి, ఫ్రేమ్ కి అడ్జస్ట్. ఓకేనా? ఓకే మేడం, క్లియర్, చెప్పండి. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ మోసాన్ని కొనసాగిస్తూనే ఉన్నది. ఎన్నికల హామీగా కామారెడ్డి డిక్లరేషన్ తో 42% బీసీలకు చట్ట ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని నమ్మబలికి ఇప్పుడు మరి తాత్సారం చేసి, కాలయాపన చేసి, మీనమేషాలు లెక్కించి కాలయాపన చేసి, మరి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రాకుండగా మరి అనేక రకాలుగా వెనుకబాటు కారణమై ఇవాళ కోర్టు చేత మొట్టికాలు వేయించుకొని ఎన్నికలకు వెళ్ళక తప్పనిసరి పరిస్థితి తీసుకొచ్చి బీసీలను మోసగించే ప్రయత్నం చేస్తూ ఉందండి కాంగ్రెస్. కుట్రపూరితంగానే కావాలనే బీసీలను మోసగిస్తూ ఉన్నది. మరొక్కసారి స్వతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక మార్లుగా బీసీలను మోసగిస్తూనే వస్తున్నది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తా ఉన్నది, బీసీలను మోసగిస్తా ఉన్నది, బీసీలను నమ్మించాలని చూస్తుంది. కామారెడ్డి డిక్లరేషన్ తో నమ్మించి ఓట్లు వేయించుకొని మళ్ళీ వంచనతో కూడా బీసీలను నమ్మించాలని చూస్తా ఉన్నది. బీఆర్ఎస్ గా మేమైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము, బీసీ సంఘాలు ఖండిస్తా ఉన్నాయి. పార్టీ పరంగా ఏ రకంగా స్థానిక సంస్థల ఎన్నికల ముందు సర్పంచ్ ఎన్నికలు అంటున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో అసలు పార్టీల సింబల్సే ఉండవు. పార్టీలుగా అభ్యర్థులను ఎట్లా ప్రకటిస్తారు? ఒకవేళ పార్టీ మద్దతుదారులను లేదా పార్టీకి సంబంధించిన వ్యక్తులను వీళ్ళు రిజర్వేషన్ అనుకొని పెట్టినా గానీ ఎవరిని నిలువరించగలుగుతారు? అక్కడ ఉన్నటువంటి ఇతర బీసీయేతర కులాలు ఎవరైతే పోటీలో ఉంటే వాళ్ళని నిలువరించగలుగుతారా? వాళ్ళని అడ్డుకోగలుగుతారా? బీసీలకు సర్పంచ్ ఎన్నికల్లో మరి ఎలాంటి అవకాశం దక్కుతుంది? ఎలాంటి అవకాశం ఇవ్వగలుగుతుంది? ఎట్లా ఇవ్వగలుగుతుంది? ఎట్లా బీసీలు ముందుకు పోగలుగుతారు? యాచన బీసీలకు హక్కుగా చట్టంగా మీరు ఇస్తామన్నటువంటి రిజర్వేషన్లు ఎందుకు కల్పించరు? బీసీ సంఘాలన్నీ కూడా ప్రశ్నిస్తా ఉన్నాయి. బీసీలందరూ కూడా చైతన్యమైనరు. అబ్నహితో కబ్నహి కబీనహి, అబ్నహితో ఇప్పుడు లేదంటే మరెప్పుడు ఉండవు అనేటువంటి స్థాయి పోరాటము తీవ్ర రూపం దాల్చబోతా ఉన్నది. బీసీ బంధుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి ఆ దిశలో గట్టి ప్రయత్నం అయితే కాంగ్రెస్ చేయాలి, బీజేపీ చేయాలి, 9th షెడ్యూల్లో చేర్చాలి, మరి పార్లమెంట్ లో చర్చ జరగాలి. అట్లాంటిది ఏమి జరగకుండా మేము మీకు మద్దతు, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ అయితే తప్పకుండా బీసీలను మోసగిస్తా ఉన్నాయి. జాతీయ స్థాయిలో రెండు పార్టీలు కూడా మరి రాహుల్ గాంధీ గారు ఎన్నడూ చర్చ చేయరు. ఇక్కడ ప్రధాన డిమాండ్ జనాభాలో 60% వీళ్ళ కులగణన ప్రకారం చూస్తే జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి 60% ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి మరి ఈ వాగ్దానం, ఈ హామీ ఏదైతే ఉన్నదో 42% ఇస్తామనే కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉన్నదో దాని మీద రాహుల్ గాంధీ గారి స్టాండ్ ఏంటి, మరి సోనియా గాంధీ గారు ఏంటి, వాళ్ళ ఎంపీలు ఏంటి, అసలు చర్చనే జరగలేదు. మరి ఈ రకమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ చిత్తశుద్ధి ఏంటి? నిన్న మరి ఇప్పుడు ఇంతకు ముందే చూసాను నేను, మేము కూడా పార్టీ పరంగా ఇస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడడం, మరి గట్టిగా లేదు చట్టపరంగా కావాలి, మరి హక్కుగా ఇవ్వాలి, ఆ రిజర్వేషన్ల కోసం ప్రయత్నం జరగాలి, పోరాటం జరగాలి, లేదంటే కేంద్ర స్థాయిలో చేయగలగాలి అని చెప్పేసి మాట కాకుండా మేము కూడా ఇవ్వగలుగుతాం పార్టీ పరంగా అని చెప్పడం, ఇద్దరు అవునంటే అవును అనుకోవడం. ఈ రెండు జాతీయ పార్టీలు బీసీలను మోసగిస్తూనే వస్తున్నాయి. 12 సంవత్సరాలుగా మోదీ సర్కారు, అటు అంతకుముందు మరి కాంగ్రెస్ ప్రభుత్వమైన రెండు జాతీయ పార్టీలు కూడా
బీసీలను మోసగిస్తూ వస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో బీసీలకు పరిస్థితులు అర్థమవుతా ఉన్నాయి. రెండు జాతీయ పార్టీల స్టాండ్ ఏంటి, బీసీల పట్ల రెండు జాతీయ కాంగ్రెస్ బీజేపీల వైఖరి ఏంటి అనేది స్పష్టం అవుతా ఉన్నది. తప్పకుండా పాఠం చెప్తాయి, గుణపాఠం చెప్తాయి. బీసీలందరూ ఆ చైతన్యం వచ్చింది. కేసీఆర్ గారి దశాబ్ద కాలపు పాలనలో బీసీలు ఆర్థికంగా సాంఘికంగా ఎదిగినరు. అన్ని రకాల రాయితీలు, అన్ని రకాల రైతు బంధు, ప్రధానంగా వ్యవసాయం ప్రధానంగా రైట్ సుమిత్రానంద్ గారు మాట్లాడదాం. పునః కైలాష్ గారు ఉన్నారు. కైలాష్ గారు, 42% రిజర్వేషన్లు లేనట్లేనా? గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లే ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే మరోవైపు సుమిత్రానంద్ గారి క్వశ్చన్ కూడా, కామారెడ్డి డిక్లరేషన్కి రాహుల్ గాంధీ స్టాండ్ ఏంటి, బీసీలను మోసం చేస్తున్నారని వారు అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? ముందుగా ప్రైమ్ టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, మీకు సోదరమణి తెలంగాణ ఉద్యమ